ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమ. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమ. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మన్మహాదేవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు. మహాదేవుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరినీ చల్లగా ఆశీర్వదించాలని, నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలకు అందరికీ ప్రసాదించాలని, జాతక చక్రంలో ఉండబడిన గ్రహ గమనాలు దోషాలు తొలగిపోయి ఎవరైతే ఏదైతే కోరుకుంటున్నారో అన్నింటా విజయాన్ని సాధించేటువంటి ఆశీర్వచనాన్ని భగవంతుడు అందరికీ ప్రసాదించాలని మనసారా కోరుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, మకర రాశిలో కుజుడు మరియు శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రవి బుధాదిత్య రాజయోగము మరియు శనేశ్వర స్వామివారి యొక్క సంచార స్థితి. ఏడాది తర్వాత రవి భగవానుడు కుంభరాశిలో సంచారము, 30 సంవత్సరాల తర్వాత శని భగవాని చేత రవి తన స్వక్షేత్రమైనటువంటి శని భగవానితో కలిసి సంచారం చేయడము ఇది ఒక యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. అలాగనే మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. 8వ తారీఖున బుధ భగవానుడు మీనరాశిలోకి సంచారము, 9వ తారీఖున శుక్ర భగవానుడు కుంభరాశిలోకి సంచార స్థితి, 15వ తారీఖున రవి భగవానుడు మీనరాశిలోకి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా. కర్కాటక రాశి వారికి మహాశివరాత్రి సందర్భంగా, ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుష్యమీ నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అవి ఏ అక్షరాలు అన్నట్లయితే హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వర్ధుడు కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. వీరికి తృతీయంలో కేతువు, సప్తమంలో కుజశుక్ర సంచార స్థితి, కుజదోష ప్రభావము, అష్టమంలో రవి బుధ శని సంచార స్థితి, భాగ్యస్థానంలో రాహు, లాభంలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు ఒకవైపు ఏమో కుజదోషము, అష్టమంలో 3 గ్రహాల సంచార స్థితి, ఇలాగ 18 సంవత్సరాల తర్వాత ఈ యొక్క గ్రహాల కలయిక ఇలా ఉంటుంది కనుక చిన్న చిన్న విషయాలకు ఆందోళన, చీకులు, ఇబ్బందులు, స్వల్పమైన వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కనుక మీ జన్మ నక్షత్రం రోజున ఈ అమావాస్య సందర్భంగా మీరు దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. అనవసరమైన ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేయగలగాలి. ఆధ్యాత్మిక చింతన ఉండగలిగినట్లయితే అద్భుతమైన జీవన విధానానికి మీరే మార్గదర్శకులు అవుతారు అని చెప్పి గమనించాలి. కనుక కర్కాటక రాశి వారు పంచామృతముల చేత, చెరుకు రసం చేత, తెల్లటి బియ్యాన్ని నానబెట్టినటువంటి బియ్యం చేత మహాదేవుడికి అభిషేకం చేసుకోవడం అదృష్టం, ఆనందం మీ సొంతమవుతుంది. అలాగే ఆదివారం అమావాస్య సందర్భంగా తెల్లటి పుష్పాల చేత కాళభైరవ స్వామికి అర్చన, విశేషమైనటువంటి తెల్లటి పుష్పాలు, తెల్లటి వస్త్రాల చేత అభిషేకం చేసి తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపం పెట్టగలిగినట్లయితే గ్రహదోషాలలో ఉండబడిన ఆటంకాలు తొలగిపోయి అదృష్టం మీ సొంతమవుతుంది. స్వయం వృత్తులు, సేవారంగాలు, హోటల్ వ్యాపారాలు, నీటి వ్యాపారాలు, మిల్క్ బిజినెస్ చేసేటువంటి వారందరూ స్వయం వృత్తుల వారికి, వ్యవసాయ సోదరీమణులకు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కొద్దిపాటి జాగ్రత్త అవసరమని చెప్పి గమనించాలి.